ఏపీలో డిఎస్సి వాయిదా పడింది. బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఎన్నికల కోడ్ ముగిసే వరకు డిఎస్సి వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ టెట్ ఫలితాలను విడుదలకు కూడా బ్రేక్ వేసింది ఈసీ. సో బ్రేకింగ్ చూస్తున్నాం. అలాగే వాలంటీర్లకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. పెన్షన్లు సహా లబ్ధిదారులకు నగదు పంపిణీ లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని కూడా సూచించింది. ఓవరాల్ గా ఇదే విషయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ఒకవైపు వాలంటీర్లకు అలాగే మరోవైపు డిఎస్సి వాయిదా వేయడం, ఈ రెండింటికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది, ఎలా చూడాలి? ఇవాళ ఎన్నికల సంఘం ఏపీకి సంబంధించి రెండు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది స్వాతి. సో ప్రధానంగా చూసుకుంటుంటే ఒకటి డిఎస్సి వాయిదా. మొత్తం 6,100 పోస్టులకు సంబంధించి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈలోగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే టీఈటీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పూర్తి అయిపోయింది. టీఆర్టీ డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ కి సంబంధించిన ప్రక్రియ చేపట్టాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈలోగా ఎన్నికల కోడ్ రావడంతో ఈ డిఎస్సి పరీక్షలను నిర్వహించాలా వద్దన్న అంశానికి సంబంధించి కొంత టెక్నికాలిటీస్ మీద కొన్ని డౌట్స్ రైజ్ కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా, దీనికి సంబంధించిన తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈఓ సిఈసికి కేంద్ర ఎన్నికల సంఘానికి రాశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఎన్నికల సిఈసి నుంచి ఆదేశాలు వచ్చాయి. ఏపీ సీఈఓకి ఎన్నికల కోడ్ పూర్తయ్యేంత వరకు కూడా ఆ డిఎస్సిని నిర్వహించవద్దు, అలాగే ఏపీ టీఈటీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కి సంబంధించిన ప్రక్రియ పూర్తయిపోయిన నేపథ్యంలో దీనికి సంబంధించిన ఫలితాలను విడుదల చేయవద్దని దీన్ని కూడా బ్రేక్ వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు పెన్షన్లకు సంబంధించి అలాగే డీబీటీలకు సంబంధించిన పథకాల అమల్లో వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకునే విధంగా వాళ్ళని ఆ విధుల్లోకి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, దీనికి సంబంధించి పెన్షన్లు సహా ఇతర నగదు పంపిణీకి సంబంధించిన పథకాలు ఏదైతే ఉంటాయో వాటిల్లో ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. అలాగే ఇతర ఉద్యోగుల్ని నియమించుకుని వాళ్ళతో ఈ డీబీటీ స్కీమ్స్ ని అమలు చేయాలనే దిశగా కూడా ఒక ఆదేశాలు రాష్ట్ర ఏపీ సీఈఓకి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యామ్నాయాలు చూడాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ సీఈఓ ఎంకే మీనా కోరిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబులు కావచ్చు, ఫోన్ కావచ్చు, వాటిని కూడా స్వాధీనం చేసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ రెండు కీలకమైన అంశాలు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి సంబంధించిన విషయంలో గైడ్ లైన్స్ జారీ చేసింది. దీనికి సంబంధించిన ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనాకు ఆదేశాలు జారీ చేసింది. స్వాతి. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.